అందరికీ మరణతండి. బాగున్నారా? పరిశుద్ధుడు ప్రభువారు తన పవిత్రమైన కృపచేత నిరంతరము మిమ్మలను అలాగే నన్ను మనందరినీ ఆశీర్వాద బలముతో తేజరిల్ల చేయను గాక. ఆమె. ప్రియ స్నేహితులారా, ఈ దినమందు మనము దేవుని వాక్యాన్ని చూద్దాము. కీర్తన గ్రంథములో 46వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే గనుక, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని సర్వోన్నతుడగు దేవుడు భక్తుని ద్వారా తెలియపరుస్తున్నారు. ఆపద కాలము అన్నారు. కాలములు సమయములు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నారు. అయితే భూమి మీద అన్ని కాలాలు మానవులకు కలిసి రావడం లేదు. కొన్ని ఆపద కాలాలు ఉంటూ ఉన్నాయి. పగటి కాలము, రాత్రి కాలము ఎలాగో అలాగే సౌఖ్యకాలము, శోధన కాలము ఒకదాని వెంబడి వస్తూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ఏది వచ్చి ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి దాటిపోద్ది. ప్రియులారా, అలాగే కాలం అంతా జరుగుతుంది కదా, సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు ప్రభువారు ఇక్కడ నమ్ముకొనదగిన దేవుడు. మనం జీవించిన కాలంలో అనేకమైన ఆపదలు పొంచి ఉన్నాయి. మనకి ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదండి. ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే మనల్ని విడిపిస్తాడు, మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, ఫలింపజేస్తారు. రేపేం సంభవించినో మనకు తెలియదు, కానీ ఆయన దృష్టిలో మనము రేపేమై ఉన్నామో అనేది ఆయన ఒక ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. మన కొరకే ఆలోచిస్తారు. మనమేమో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాము. ప్రియ స్నేహితులారా, ఆయన అయితే మన కొరకే ఆలోచిస్తారు. మన మీద ఆయన ధ్యాస అంతా ఉంటది. మనము మరి లోక సంబంధమైన ఆలోచనలు, జీవపడంబాన్ని కలిగిన వారమై, లోకాశలు కలిగిన వారమై దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. ఇలా ఒక భక్తుడు పాడతాడుగా, లోకాశలు నన్ను వేరు చేసిన, శోకము నన్ను ఆవరించి ఏడిపించిన, బ్రతికినా నీ కొరకే, చావైతే మరీ లాభం అంటారు. ప్రియులారా, ఇది పరిపూర్ణమైనటువంటి మరి సమర్పణ జీవితము. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం దినదినము దేవుని యందు చనిపోతూ ఉంటేనే ఆయన బ్రతికించుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ జీవించిన కాలంలో ఆపదలు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు వస్తున్నాయి, లోకంలో అనేకులకు వస్తున్నాయి. అందరికీ తప్పిస్తున్నాడు ఆయన. ప్రియులారా, ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఆయన మాట విని బయలుదేరినప్పుడు వారికి ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఐగుప్తు సైనికులు తరుముతూ వచ్చారు. ప్రియులారా, మధ్య మార్గంలో దాహం వేసింది, ఆకలి పుట్టింది, అపాయాలు వచ్చాయి, శత్రువులు అడ్డగించారు. అలాగే తాపకరమైన సర్పాలు వారిని హానికరమైనటువంటి స్థితులకు దిగజార్చాయి. ఇలా ఎన్నో మరి సంభవించినప్పుడు వారు దేవుని మీద ఆనుకున్నారు. ఆపదకాలమందు వారు మోషేకు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేశారు. మోషే గారు దేవుడు అద్భుత రీతిలో వారికి కావలసిన సహాయాన్ని ఆ క్షణంలో అందించారు. కనుక ఆయన తన ప్రజల కొరకు ఏమైనా చేయగలడు, చేస్తారు. నీవు తన బిడ్డగా తన పోలికలో ఉన్నావు గనుక నీ కొరకు ఏమైనా చేస్తారు ప్రభు. కనుక నీ ఆలోచన ఆయన మీద ఉండాలి. ఆయన ఆలోచన అంతా నీ మీద ఉంది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రక్షింపనేరకున్నట్టు యెహోవాస్తం కొరచగా లేదు. నీవు మొరపెట్టినప్పుడు ఆయన విననేరకున్నట్టు ఆయన చెవులు మందం కాలేదని చెప్పి లేఖనము మరి మనకు సాక్ష్యం ఇస్తుంది కదా ప్రియులారా. గనుక ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి ప్రభు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. నీవి లోకంలో ఎంత చీకట్లో ఉన్నా నిన్ను వెలుగు సంబంధిగా తీర్చడం కోసం నిన్ను ఎంతగానో ప్రేమించి తన గుండెలకు హత్తుకుని తన మహిమ సింహాసనంలో కూర్చుండబెట్టుకుని నిన్ను చూస్తూ ఆనందించేటటువంటి ప్రేమ యేసే ప్రేమ. అటు ప్రేమకు మనము మరి ఇక్కడ సిద్ధపడవలసిన వారమైనాము. ఆయన చేతి కిందకు వస్తే ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన మాటలు మనసులో పెట్టుకుని కష్టకాలంలో ఆయనకు మొరపెడితే ఆయన అన్ని చూసుకుంటారు. ప్రియులారా, అట్లు మనం ఏ కష్టం వచ్చినా ప్రార్థన సహాయం కోరుకుందాం, ప్రభుని వేడుకుందాం, ఆయన కృపను పొందుకుందాం. అటు దీవెని యేసే మనందరికి ప్రసాదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం ప్రాచీనుడు అయిన మహాపరిశుద్ధుడా, స్తోత్రములు. నీ మహాపరిశుద్ధ బాహువు చాచి ప్రభువా, నీ పోలికలో ఉన్న నరులందరిని దీవించు, భక్తులందరినీ దీవించు ప్రభు. స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మెలకువ ఉండదన్నావు కదా ప్రభు. ఇదిగో ఆపద కాలంలో నమ్ముకొనదగిన దేవుడు, గొప్ప సహాయకుడని ప్రభు. నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు నా ప్రభు ఒకదాని వెంబడి ఒకటి ఉపకారములు మేలులు ప్రసాదించువాడవైనావు గనుక నా ప్రభు
దాచిపెట్టిన ప్రతి విధమైన మేలు పొందుకుని ఆనందించే భాగ్యము నా ప్రభువా నీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, నీ పోలికలో ఉన్న బిడ్డలు అందరికీ ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరమదేవుడు మీకు శుభములు దయచేయగాక. ఆమెన్. మరణత.